బ్యూటిఫుల్‌గా ఉండడం అందరున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళ మెజర్‌మెంట్స్ ఏదైతే చెప్పారో, స్మైల్ కానీ, హైజీన్ కానీ, గ్రూమింగ్ కానీ, రైట్. హైట్‌కి తగిన వెయిట్ గాని, వాళ్ళ కమ్యూనికేషన్ గాని అన్నీ చక్కగా ఉన్నాయి. అందరూ అలాగే ఉంటారు. ఆ కరెక్ట్. 36, 24 ఉంటే గాని అసలు వాళ్ళు కంపీట్ కూడా చేయలేరు. ఎగ్జాక్ట్‌లీ. బాడీ మెజర్‌మెంట్స్ కూడా సరిగ్గా ఉంటే గాని. అవి ఇంపార్టెంటా? కాదా? అని అడగడం అనేది మటుకు ఈ మధ్య చాలామంది ఇటు అటు కూడా పెసిమిజం ఉంది, ఆప్టిమిజం ఉంది దీని గురించి. ఎగ్జాక్ట్‌లీ. 2 ఉంటాయి. కానీ నాకనిపిస్తుంది ఎంత పెద్ద ఇండస్ట్రీ రన్ అవుతోంది. ఎంతమంది ఫీమేల్స్ కాన్ఫిడెంట్‌గా దాంట్లో కంపీట్ చేసి, యెస్. లో సెల్ఫ్ ఎస్టీమ్‌తో ఉన్నవాళ్ళు నేనెందుకు పనికిరాను, నేను నల్లగా ఉన్నాను, నేను దేనికైనా పనికొస్తాను అనుకున్న వాళ్ళు గూడా, వాళ్ళ బెటర్ సైడ్ చూపిస్తూ ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు మనం మన కంట్రీ ఒకటే అనుకుంటున్నాం. చాలా సార్లు గెలుస్తున్నాం కాబట్టి ఈ మధ్య. కరెక్ట్. బట్ సౌత్ ఆఫ్రికా, నైజీరియా వాళ్ళందరూ ఎలా ఉంటారు? వాళ్ళెప్పుడైనా నల్లగా ఉన్నాం అనుకున్నారా? లేదు. అసలు వాళ్ళకి బాడీ కలర్ మనం బాడీ షేమింగ్ అంటాం, ఇవన్నీ అంటాం. కలర్‌కి అసలు వాళ్ళు ఇంపార్టెంట్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటారు ఎగ్జాక్ట్. వాళ్ళు. అంటే అందం చూడాలే గాని బిహోల్డర్స్ ఐలో ఉంటుంది అందం అంటారు. చూసేవాడి కన్నులో ఉంది ఎగ్జాక్ట్‌లీ. అందం అనేది. మనసందం చూస్తున్నావా? శారీరక అందం చూస్తున్నావా? రంగు చూస్తున్నావా? రూపురేఖలు చూస్తున్నావా? రైట్. కదా! సో, ఇంత అందమైన ఇదుండి ఏదో చెత్త మనస్సునును, సరైన క్యారెక్టరు లేకుండా ఉంటే గనక అది అందం అనిపించుకోదు గదా! అందుకని వీళ్ళకి బాధ్యత కూడా నాకు నచ్చిన విషయం ఇందులో ఏంటంటే, వాళ్ళని మనం బ్రాండ్ అంబాసిడర్‌గా ఇండియా నుంచి ఒకళ్ళు సపోజ్ మిస్